నిర్వహించడం జరిగింది। ఈరోజు మండల స్థాయి తర్వాత మనం గ్రామ పంచాయతీల స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతాం। మరి ఈ పంచాయతీ పురోగతి సూచిక అనే కార్యక్రమం అనేది మనం పోయినసారి కూడా మనం చెప్తున్నాం। దీనికి మన భారత ప్రభుత్వం కింద ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి ఈ పంచాయతీ వ్యవస్థలను మరింత అభివృద్ధి చేయాలా। ఇది కాకుండా ఏమైనా కొన్ని రంగాలలో వెనుకబడి ఉంటే వాటిని కూడా మనం తెలుసుకొని వాటిని కూడా ఆ రంగాలలో కూడా మన పంచాయతీలను మనం ఒక అభివృద్ధి చేసేదానికి మనం కృషి చేయాలని చెప్పని మన భారత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది। ఇందాక మన ఎండిఓ గారు చాలా విషయాలు దీని గురించి వివరంగా చెప్పడం జరిగింది। దాదాపుగా వాళ్ళు 9 లక్షలు ఏవైతే గ్రామీణ స్థాయిలో మనకు అత్యవసరంగా ఉండే కనీస అవసరాలను తీర్చే అవసరాలు అయితేనేమి అభివృద్ధి అయితేనేమి వీటి మీద మనం ఒక 9 లక్షలను మన భారత ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో ఎంచుకోవడం జరిగింది। మరి ఈ 9 లక్షలలో ఇందాక సార్ గారు చెప్పినట్ల పేదరికం లేని గ్రామాలు, అలాగే మంచి ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దబడిన గ్రామాలు, అలాగే మంచి బాలులకు మంచి వాతావరణాన్ని ఇచ్చే పంచాయతీల బాధ్యత అని ఈ రకంగా, అలాగే నీటి సమృద్ధి అయితేనేమి, పరిశుభ్రత అయితేనేమి, స్వయం సమృద్ధి, మౌలిక వసతులు అయితేనేమి, ఈ రకంగా అలాగే మహిళలకు సంబంధించి వారికి కూడా మంచి జరిగే విధంగా మన పరిపాలన ఉండాలని చెప్పని ఈ రకంగా 9 లక్ష్యాలను భారత ప్రభుత్వం ఎన్నుకొని ఆ లక్ష్యాలలో మనకు దాదాపుగా ఇందాక ఎండిఓ గారు చెప్పినట్ల మనకు ఒక 175 ప్రశ్నలతోటి ఒక క్వశ్చనర్ ఇస్తారు। మనము మన గ్రామ పంచాయతీల స్థాయిలో ఆ ప్రశ్నలకు మనం జవాబు ఇవ్వాలి।